టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి బాక్సాఫీస్ దగ్గర మే 9న భారీ ఎత్తున రిలీజ్ అవ్వడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. కాగా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఆల్మోస్ట్ అన్ని ఏరియాలలో ఫైనల్ దశకు చేరుకోగా ఒక్కో ఏరియాలలో ఫైనల్ రేట్లను రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇక సినిమా నైజాం అలాగే వైజాగ్ లలో ఫైనల్ రేటు కన్ఫర్మ్ అయిపోయింది. సినిమాను ఈ రెండు ఏరియాలలో దిల్ రాజు ఓన్ గానే రిలీజ్ చేస్తున్నా కానీ డిస్ట్రిబ్యూటర్ల నుండి డబ్బులు తీసుకోవడంతో ఓవరాల్ గా సినిమా బిజినెస్ రేట్ రెండు ఏరియాలలో దుమ్ము లేపే విధంగా జరిగిందని చెప్పవచ్చు. నైజాం ఏరియాకు గాను ఈ సినిమా ఏకంగా 23 కోట్ల రేంజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇది మహేష్ బాబు కెరీర్ లోనే ఇక్కడ సెకండ్ హైయెస్ట్ గా చెప్పుకోవాలి. స్పైడర్ సినిమా ఇక్కడ 24 కోట్ల బిజినెస్ తో టాప్ లో ఉండగా భరత్ అనే నేను సినిమా 22 కోట్ల బిజినెస్ తో మొన్నటి వరకు సెకండ్ ప్లేస్ లో ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేసిన మహర్షి 23 కోట్లతో టాప్ 2 లో ఉంది. ఇక వైజాగ్ ఏరియాలో ఓవరాల్ గా ఈ సినిమాకు 9.1 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ దక్కినట్లు సమాచారం. దాంతో మొత్తం మీద ఈ రెండు ఏరియాలే కలుపుకొని 32 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుంది. ఓవరాల్ గా సినిమా వరల్డ్ వైడ్ గా 100 కోట్లకు అటు ఇటుగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. మే 9న అత్యంత భారీగా రిలీజ్ కాబోతున్న మహర్షి సినిమా బాక్సాఫీస్ దగ్గర 2-3 వారాల పాటు పెద్దగా పోటీనిచ్చే సినిమాలు ఉండవు కాబట్టి ఏమాత్రం పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న అద్భుతమైన వసూలతో దుమ్ము లేపే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.